హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ మధ్య నేనైతే వీడియోస్ అసలు ఫుల్ వీడియోస్ అయితే చేయలేదు, ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే ఛానల్ స్టార్ట్ చేయడము ఏంది అని అంటే పర్పస్, మనలో ఉన్న టాలెంట్ ఏదైనా ఒక విధంగా మనము సోషల్ మీడియాలో చూపిద్దాము అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాకు ఏమేమో టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ కంపల్సరీ నా ఛానల్కి వెళ్తే కనిపిస్తాయి. సో నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. నేను కొన్ని డేస్ చేశాను, తర్వాత ఏంటంటే డైటింగ్ అని చెప్పేసి కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకున్నాను. వీడియోస్ చేయలేకపోయినా, ఎందుకనంటే డైట్ ప్లాన్ అవన్నీ ఫాలో కావడము, పాపను చూసుకోవడము, బాబుని చూసుకోవడం కొంచెం నాకు ఇబ్బంది అయిందండి. సో నేను వీడియోస్ అయితే చేయలేకపోయినా మళ్ళీ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజైతే మీ ముందుకు నేను మా బాబుది ఫస్ట్ బర్త్డే ఫోటో ఆల్బమ్ అయితే తీసుకొచ్చాను. సో ఈ ఫొటోస్ అయితే మేము నియర్ బెల్లంపల్లిలో మందమరి దగ్గర ఒక పార్క్ ఉండే, ఆ పార్క్లో మేము ఫోటోషూట్ అనేది తీసినాము. తర్వాత ఇది మామూలుగా ఫోటో స్టిల్స్ అని ఒక 2 days బిఫోర్, అంటే బర్త్డే పార్టీకి 2 days బిఫోర్ మేము ఫోటోషూట్ తీసుకున్నాము. సో అవన్నీ మేము మంచి కలెక్షన్ ఉంది, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. మీకైతే కొన్ని సెలెక్టివ్ ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నా. చాలా బాగా ఎడిటింగ్ చేశారండి. బాబుని డిఫరెంట్ స్టిల్స్లో తీయడానికి ట్రై చేశారు. సో మాకైతే అప్పుడు బాబు దగ్గరికి అంటే అప్పుడప్పుడే నడుస్తున్నాడు కాబట్టి మంచి స్టిల్స్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో దానికోసం అని చెప్పేసి మేము మార్నింగే రెడీ అయ్యి 9 అట్లా వెళ్ళేసి పార్క్లో అన్నీ బాబుకి సంబంధించిన డ్రెస్సెస్, ఒక 2-3 టైప్స్ డ్రెస్సెస్ అన్నీ, అంటే ఫోటోషూట్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ తీసుకెళ్ళాం. లైక్ బెలూన్స్ అండ్ అంబ్రెల్లా, హ్యాట్స్, టాయ్స్, అట్లా నెక్స్ట్ స్టిక్కర్స్, అట్లా ఎవ్రీథింగ్ అనేది తీసుకెళ్ళాం. చైర్స్, అట్లా ఎవ్రీథింగ్ తీసుకెళ్ళి మేము ఒక డిఫరెంట్ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేసాము. సో మాకు వచ్చిన ఫోటోగ్రాఫర్ అయితే చాలా హెల్ప్ చేశాడు బాబు విషయంలో. ఫస్ట్ అయితే బాబు అసలు సహకరించలేదు, చాలా ఏడ్చాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాడు. అక్కడ పార్క్ వెళ్ళేసరికి అక్కడ ఎన్విరాన్మెంట్కి చూసేసి, చుట్టుపక్కల సరౌండింగ్స్ చూసి చాలా భయపడ్డాడు. తర్వాత మేమైతే అడ్జస్ట్ చేసి తీసుకున్నాము. తర్వాత ఈ ఫొటోస్ వచ్చేసి మేము బర్త్డే పార్టీలో దిగినవి. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అప్పుడైతే నేను మామూలుగానే ఉండే, తర్వాత నేను కొంచెం లావ్ అయిపోయినా. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిన. సో అందుకనే నేను వీడియోస్ తీయలేకపోయినా, బట్ మళ్ళీ మీ ముందుకు నేను వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా తీస్తూ ఉంటా. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇది కూడా పార్క్లో తీసిన స్టిల్లే అండి. బాబుని స్విమ్మింగ్ పూల్ ఆ బెలూన్లో కూర్చోబెట్టేసి మంచిగా స్టిల్స్ తీసుకున్నాము. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ చాలా బాగా వచ్చింది. ఈ ఆల్బమ్ అయితే మాకు ఎప్పటికీ స్వీట్ మెమరీయే. బట్ ఏంటంటే ఫస్ట్ బాబు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా వరకు బాబుకి అన్ని విధాలుగా మంచిగా పార్టీ చేసాము. సో ఇవి బర్త్డే మూమెంట్స్. ఎడిటింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో ఇవన్నీ డిఫరెంట్ స్టిల్స్ అండి. బాబు విషయంలో అయితే చాలా మేము అసలు కాంప్రమైజ్ అయితే కాలేదు. బాగా ఇవన్నీ మేము అంటే డిఫరెంట్ లొకేషన్స్లోకి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేసినాము. సో ఈ స్టిల్స్ అన్ని ఫోటోగ్రాఫర్ సెట్ చేశాడు. సో ఇది వచ్చేసి నేనండి, 3 years బ్యాక్ పిక్ ఇది. ప్రజెంట్ అయితే నేను కొంచెము ఇలా ఉన్నా, కొంచెం లావ్ అయినా, బట్ మళ్ళీ యథావిధిగా రావాలని చెప్పేసి మళ్ళీ డైట్ చేస్తున్నా చెప్పాను కదా. సో దానికి కొంచెం గ్యాప్ వచ్చింది ఛానల్లో, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ నేను కంపల్సరీ వీడియోస్ ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నా అప్డేట్స్ అనేవి కంపల్సరీ మీకు వస్తాయి. నేనైతే బిగ్ బాస్ షోకి చాలా పెద్ద ఫ్యాన్ని. నేను ఖచ్చితంగా ఎవ్రీ సిరీస్ చూశాను. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి సీజన్ 1 నుంచి ఫాలో అవ్వకుండా వచ్చానండి. కంపల్సరీ నేను చూస్తా. బిగ్ బాస్ అనేది నాకు చాలా ఇష్టము ప్రోగ్రామ్. సో ఇది మేమిద్దరము, మా హస్బెండ్ అండ్ నేను, బాబు. ఇవన్నీ ఫోటో ఆల్బంలో ఫొటోస్. ఇది వచ్చి మా బాబు అండి.
ఇట్లా పంచలో ఇట్లా ట్రెడిషనల్గా కూడా దించుదామని చెప్పేసి ఈ ఫోటో స్టిల్ అయితే తీసుకున్నాము. బాబు అసలు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఏడ్చిండు, డ్రెస్సెస్ చేంజ్ చేసేటప్పుడు కూడా చాలా ఏడ్చిండు. బట్ తర్వాత లాస్ట్కి కొంచెము ఓకే సెట్ అయిపోయాడు. ఇలా అన్ని ఆర్టికల్స్ చూపెట్టేసరికి కొంచెం సెట్ అయ్యాడండి. ఫస్ట్ అయితే కొంచెం ఏడ్చిండు, అంటే అక్కడ వాతావరణం అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇల్లు లాగా ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పేసి చాలా ఏడ్చిండు. బట్ ఇప్పుడైతే తర్వాత అయితే ఒక 1 hour 2 hours అయితే కొంచెం సెట్ అయిపోయాడండి. కొంచెము మనకి కావాల్సిన ఫుడ్ అనేది తినిపెట్టేసాము, తర్వాత సెట్ అయిపోయాడు. ఈ పిక్చర్ అయితే చాలా బాగుంటుంది, ఇన్నోసెంట్ ఫేస్, చాలా బాగుంటాడు ఇందులో. నెక్స్ట్ ఇలా ఈ పిక్చర్స్ అన్నీ టాయ్స్ అనేది ముందు అంటే వేసేసి డిఫరెంట్ ఫొటోస్ స్టిల్స్ తీయడానికి ప్రయత్నించారు. సో కొంచెం అయితే ఫస్ట్ అయితే కోఆపరేట్ చేయలేదు, బట్ తర్వాత అయితే మెల్లమెల్లగా సెట్ అయిపోయాడంటే ఇలా ఒక 100 ఫొటోస్ వరకు తీసినాము. సో అందులో సెలెక్టివ్ ఫొటోస్ మాత్రమే ఫోటో ఆల్బమ్గా షేర్ చేస్తున్నాం. అన్నీ అంటే కాలేజ్ మోడల్లో కొన్ని సింగిల్గా, కొన్ని బ్లాక్ అండ్ వైట్ అట్లా కొంచెం ఎడిటింగ్ అలా చేసి ఫోటో ఆల్బమ్ అయితే ఇచ్చారు. చాలా వర్త్ ఉండే, చాలా బాగుండే ఆల్బమ్ అయితే, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కొంచెము బాబు కోఆపరేట్ చేయలే, బట్ అయినా కూడా మంచి ఫొటోస్ తీయడానికి అయితే ప్రయత్నించారు. సో అదైతే చాలా బాగా నచ్చింది. తర్వాత మేము అక్కడ కూడా పార్క్ ఫోటోషూట్స్ అయిపోయిన కొన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత కేక్ కూడా కట్ చేసి ఇప్పించినామండి బాబుకి. కేక్ స్మాషింగ్ పిక్స్ ఇవి. ఇలా ఒక పిక్చర్ తీసుకోవడము చాలా మెమొరబుల్. అక్కడ పార్క్లో అంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ లొకేషన్లో తీసుకోవడం చాలా బాగా అనిపించింది. బాబుకి అప్పటికైతే ఏం తెలియదు, ఇన్నోసెంట్. అండ్ ఇప్పుడు చూస్తూ ఉంటే కొంచెం నవ్వుకుంటాడు, చాలా బాగా అనిపించింది. ఈ పిక్చర్స్ తీసుకోవడం అయితే మాకు చూసినప్పుడల్లా మాకు అదే మూమెంట్ గుర్తొస్తుంది. ఎందుకంటే అప్పుడు బాబుకి ఏం తెలియదు, అప్పుడప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఏం తెలియకుండే. సో మెల్లమెల్లగా అన్ని పిక్చర్స్ తీసుకోవడం అయితే ట్రై చేసినాము. తర్వాత ఇంకొక వేరే ఈ కేక్ స్మాషింగ్, ఇది లాస్ట్కి వచ్చేసి ఇట్లా ఈ పిక్చర్స్ అంటే కేక్ స్మాషింగ్ మొత్తం కేక్ అంతా ఖరాబ్ చేసుకున్నాడు. సో ఆ పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేయమని చెప్పేసినాము. సో ఇలా చూసినప్పుడల్లా మాకు కొంచెము మంచి స్వీట్ మెమరీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మేము ఎవ్రీథింగ్ కలెక్షన్ లాగా పెట్టుకున్నామండి. ఫోటో ఆల్బమ్ తీసినప్పుడల్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బాబు తర్వాత మళ్ళీ వచ్చేసి పాప ఫోటోషూట్ కూడా ఉంది. సో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇలాంటి పిక్చర్స్ చూస్తుంటే. ఇన్నోసెంట్ ఫేస్, చిల్డ్రన్ అనే వాళ్ళ గాడ్ గిఫ్ట్ అండి. ఇంత మంచి కలెక్షన్ చూడడము, ఫొటోస్ తీసుకోవడము, ఇదంతా ఒక మెమరీ టైప్. మనకి వాళ్ళు పెద్దగా అంటే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టలేకపోతూ ఉంటారు కదా. సో వీళ్ళకి ఇట్లా కలెక్షన్ చేసి పెడితే వాళ్ళు కంపల్సరీగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తర్వాత మా మమ్మీ డాడీ అంటే మా పేరెంట్స్ ఈ విధంగా తీశారు అని చెప్పేసి తర్వాత వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేనైతే దీనికి చాలా వరకు సపోర్ట్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టము. ఇట్లా ఎవ్రీ పిక్చర్ ఒక్కొక్క మెమరీ అండి, చాలా బాగా అనిపిస్తుంది. తీసే స్టిల్స్ కూడా చాలా బాగుండే. అండ్ ఆల్సో ఆల్బమ్ కూడా మంచి క్యాప్షన్స్తో ఎడిటింగ్ వైజ్ అంతా చాలా బాగా చేశారు. ఇలా డిఫరెంట్ స్టిల్స్లో నవ్విపోయడము, బాబు ఏడుస్తుంటే కొంచెము సెట్ చేసుకొని మళ్ళీ తర్వాత వీడియో ఫోటోషూట్స్ తీయడము, అట్లా ఇట్లా చేసి చాలా హెల్ప్ చేశారు ఫోటోగ్రాఫర్స్ కూడా. సో ఇలా మేము ఒక స్టిల్ దిగాము. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయండి, బట్ నేనైతే కొన్ని సెలెక్టివ్ మాత్రమే షేర్ చేస్తున్నా. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇది కూడా అంటే మేము పర్సనల్గా దిగామండి ఫొటోస్. మాది వచ్చేసి లవ్ మ్యారేజ్. నేను లవ్ స్టోరీ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ పిక్చర్స్ కూడా ఫోటోగ్రాఫర్ ఆ బ్రదరే అంటే ఇలా క్యాప్చర్ చేశారండి. బాబుని ఎత్తుకున్న తర్వాత ఇలా అండ్ ఆల్సో పర్సనల్గా ఇలా తీశారు. సో ఈ ఫొటోస్ కూడా చాలా బాగా అనిపిస్తాయి నాకు. అంటే టైం అనేది వెళ్తూ ఉంటుంది, బట్ మెమరీస్ అయితే ఫేడ్ కావు కదండి. సో ఇట్లాంటి మెమరీస్ చూసినప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఫ్యామిలీతో మన వాళ్ళతో దిగిన ఫొటోస్ కానీ ఏవి కానీ భద్రంగా పెట్టుకోవాలి.
ఎప్పుడైనా తీసి చూసినప్పుడు ఎవ్రీథింగ్ అనేది మన కళ్ళ ముందు కనిపించే విధంగా ఉంటుందండి. సో ఎవరు కూడా కంపల్సరీ మీ ఫోటో ఆల్బమ్స్ కానీ ఇంకేవైనా సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీస్ ఏవి ఉన్నా సరే కానీ మీరు కంపల్సరీగా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు చూడాలనిపించినప్పుడు కంపల్సరీగా మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఆల్బమ్స్ చూసినప్పుడు కానీ వీడియోస్ చూసినప్పుడు కానీ. సో స్వీట్ మెమరీస్ అనేవి ఎప్పటికీ మైండ్లో ఉండిపోతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో.